కోడింగ్ అంటే ఏంటి, అసలు కోడింగ్ యొక్క పర్పస్ ఏంటి, కోడింగ్ అనేది ఈ జనరేషన్లో ఎందుకు ఇంత డిమాండ్లో. హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష బెటిక్. సో మనం ఈ వీడియోలో కోడింగ్ అంటే ఏంటి, అసలు కోడింగ్ యొక్క పర్పస్ ఏంటి, కోడింగ్ అనేది ఈ జనరేషన్లో ఎందుకు ఇంత డిమాండ్లో ఉంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ కనుక మీకు వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరొన్న ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ ఎవ్రీ వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో మీ 2 seconds ఆఫ్ టైంని ఈ వీడియోకి కేటాయించి వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది అందరికీ రికమెండ్ అవుతుంది, అందరూ కూడా ఇన్ఫర్మేషన్ని తెలుసుకోగలుగుతారు. సో టాపిక్లోనికి వస్తే కోడింగ్ అంటే ఏంటి, కోడింగ్ అనేది ఎందుకు ఈ జనరేషన్లో ఇంత డిమాండ్ ఉందనేది. ఎందుకంటే ఎవరైనా చూడండి, బీటెక్ చదువుతున్నామంటే కోడింగ్ వచ్చిందా, కోడింగ్ నేర్చుకున్నావా ఇలా అని అడుగుతారు. అంటే ఇంజనీర్ అంటేనే ఈ రోజులలో కోడింగ్ వచ్చా అనే స్టేట్లో ఉంది కదా. సో ఎందుకు కోడింగ్ అసలు ఇంత డిమాండ్, కోడింగ్ అనేది ఎందుకు ఇంత పాపులర్ అయ్యింది, అసలు కోడింగ్ అంటే ఏంటి, దాని యొక్క మేజర్ పర్పస్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియోను నేను ఒక 6 points లాగా డివైడ్ చేస్తున్నాను. సో ఒక 6 points చెప్తాను, అంటే ఒక 5 points చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో అప్పుడు మీకు అర్థమవుతుంది కోడింగ్ అంటే ఏంటి, ఎందుకు అది ఇంత డిమాండ్లో ఉంది అనే దాని గురించి. సో ఫస్ట్ పాయింట్ విషయానికి వస్తే కోడింగ్ అంటే ఏంటి. కోడింగ్ని ప్రోగ్రామింగ్ అని కూడా అంటారు, ఓకేనా. సో కోడ్ అంటే ఏంటంటే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని కంప్యూటర్కి ఇవ్వడం అన్నమాట, ఓకేనా. ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని కంప్యూటర్కి ఇవ్వడంనే మనం కోడింగ్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను వినండి, మనం క్యాజువల్గా ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళతో ఎలా మాట్లాడతాము, ఇంగ్లీష్లో మాట్లాడతాము. హిందీ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళకి హిందీలో మాట్లాడతాము. అంటే మనము పీపుల్తో ఎలానైతే కమ్యూనికేట్ అవుతున్నామో సేమ్ అదే రీతిగా మనము కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వాలంటే దాన్నే కోడింగ్ అని అంటారు, ఓకేనా. సో మనము కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వడమే కోడింగ్ అనమాట. దాన్నే మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటాము. సో వేరియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి, ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు ఒక్కో రకంగా కంప్యూటర్తోనే మాట్లాడవచ్చు. సో దాన్నే కోడింగ్ అని అంటారు. సో ఈ కోడింగ్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటారు, ప్రోగ్రామింగ్ అని కూడా అంటారు. సింపుల్గా ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి కంప్యూటర్కి చెప్పడం. సో మనము సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని కంప్యూటర్కి చెప్పి ఏం ప్రాసెస్ చేయాలి స్టెప్ బై స్టెప్ అనేది చెప్పడమే కోడింగ్ అనేది. సో ఇది కోడింగ్ అంటే ఏంటి అనే దాని గురించి. సెకండ్ పాయింట్ వచ్చేసి అసలు కోడింగ్ ఏం చేస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. కోడింగ్ అనేది ఇప్పుడున్న టెక్నాలజీకి ఒక బ్రెయిన్ లాంటిది, ఓకేనా. ఒక కంప్యూటర్కి CPU ఎలానైతే బ్రెయినో, ఇప్పుడున్న టెక్నాలజీకి ఈ కోడింగ్ అనేది ఒక బ్రెయిన్ లాంటిది. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రతి ఒక్కటి కూడా నడిచేది ఈ కోడింగ్ తోటే. వితౌట్ కోడింగ్ ఏ ఒక్క టెక్నాలజీ కూడా నడవం, చాలా కష్టం. సో అందుకే టెక్నాలజీకి ఈ కోడింగ్ అనేది ఒక బ్రెయిన్ లాంటిది. కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా ఈ కోడింగ్ అనేది ఇంపార్టెంట్. మీరు గేమ్స్ లైక్ పబ్జీ, ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్ ఉన్నాయి కదా, అవి డెవలప్ చేయాలన్నా కూడా కోడింగ్ అనేది ఇంపార్టెంట్. లేదు మీరు ఒక వెబ్సైట్ లైక్ అమెజాన్ కావచ్చు, లేదా ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇలా ఈకామర్స్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, అవి డెవలప్ చేయాలన్నా కూడా మీకు కోడింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఇలా వేరియస్ ఫీల్డ్స్లో మీకు కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ కోడింగ్ అనేది ఇంత డిమాండ్లో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు అదే వీడియో. సో ఈ యూట్యూబ్ కూడా కోడింగ్ ద్వారానే డెవలప్ చేయబడింది. సో ఆ కోడింగ్ చేస్తేనే నేను వీడియోను అప్లోడ్ చేయగలుగుతున్నాను, మీరు వీడియోను చూడగలుగుతున్నారు. సో ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యి ఫైనల్గా నేను అప్లోడ్ చేస్తాను, మీరు చూస్తారు. సో ఇలా నడుస్తుంది, అంటే బ్యాక్గ్రౌండ్లో కోడింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. సో ఇలా డెవలపింగ్ అనే కాదు, మీరు రోబోట్స్ని ఆపరేట్ చేయాలన్నా, లేదా డ్రోన్స్ని ఆపరేట్ చేయాలన్నా, లేదా ఏదైనా మిషన్స్ని ఆపరేట్ చేయాలన్నా కూడా ఈ కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మనం టిఫిన్ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో మీకు 1 2 3 4 5 6 అనే నెంబర్స్ ఉంటాయి కదా. 1 అని ప్రెస్ చేసినప్పుడు మీకు ప్లేట్ ఇడ్లీ అనే ఒక రిసిప్ట్ వస్తుంది. 2 అని ప్రెస్ చేసినప్పుడు ప్లేట్ పూరి అనే రిసిప్ట్ వస్తుంది. సో ఆ మెషిన్లో కూడా కోడింగ్ అనేది వాడారు. కోడింగ్ వాడడం బట్టే ఆ 1 ప్రెస్ చేసినప్పుడు ఇడ్లీ అని, 2 ప్రెస్ చేసినప్పుడు పూరి అని, ఇలాంటి అవుట్పుట్స్ అనేవి మీకు వస్తాయి. సో వితిన్ ఆ చిన్న మిషన్లో కూడా కోడింగ్ అనేది డెవలప్ చేయబడి ఉంటుంది. సో ఆ కోడింగ్ వల్లనే ఆ మిషన్ అనేది రన్ అవుతుంది. సో ఇలా వేరియస్ ఫీల్డ్స్లో, వేరియస్ ప్లాట్ఫామ్స్లో కోడింగ్ అనేది వాడతారు. కోడింగ్ అనేది అంత ఇంపార్టెంట్, అందుకే కోడింగ్ అనేది అంత డిమాండ్లో ఉంది. సో ఇది కోడింగ్ అనేది ఏం చేస్తుంది అన్నది. థర్డ్ పాయింట్ వచ్చేసి కోడింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీకి మీరు ఏం చేయాలన్నా కూడా విత్ ఇన్ కోడ్ అనేది అవసరం. ఏ చిన్న మిషన్ని రన్ చేయాలన్నా, ఏ చిన్న మిషన్ని ఆపరేట్ చేయాలన్నా, ఏదైనా వెబ్సైట్ డెవలప్ చేయాలన్నా, లేదా ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా కూడా కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే వేరియస్ ఫీల్డ్స్లో కోడింగ్ అనేది వాడతారు యాజ్ పర్ టెక్నాలజీ. సో అందుకే కోడింగ్ అనేది అన్ని ఫీల్డ్లలో, ఏదో ఒక ఫీల్డ్ అని కాదు, ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా కోడింగ్ అనేది చాలా
ఇంపార్టెంట్. కోడింగ్ వల్ల మనం ఆటోమేషన్ టాస్క్ కూడా చేయవచ్చు. లైక్ ఎప్పుడంటే డిమార్ట్కి వెళ్ళారా మీరు, డిమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ జస్ట్ బార్ కోడ్ని స్కాన్ చేస్తే దాని ఒరిజినల్ ప్రైస్, ఆ తర్వాత డిస్కౌంట్ ప్రైస్, ఆ తర్వాత మీకు ఫైనల్ ప్రైస్ ఏంటో అది ప్రింట్ వస్తుంది కదా బిల్లో. సో ఒకసారి ఆలోచించండి అది బ్యాక్గ్రౌండ్లో ఎలా ఆటోమేషన్ జరుగుతుంది అనేది. అది కూడా కోడింగ్ వల్లనే జరుగుతుంది. వాళ్ళు ఒక కోడ్ని రాస్తారు, సో ఆ కోడ్ బ్యాక్గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ అయ్యి మీకు ఒరిజినల్ ప్రైస్, డిస్కౌంట్ ప్రైస్, అలాగే మొత్తం టోటల్ ప్రైస్ అనేది జరుగుతుంది. సో ఇలాంటి ఆటోమేషన్ టాస్క్ చేయాలన్నా కూడా దాన్ని ఆటోమేషన్ అంటారు. సో అలాంటి ఆటోమేషన్ టాస్క్ చేయాలంటే డిమార్ట్ అనే కాదు, మీరు వేరియస్ స్టోర్స్ చూసుకోవచ్చు, లైక్ రిలయన్స్ కావచ్చు, ఇలాంటి ప్రతి ఒక్క స్టోర్లో కూడా ఆటోమేషన్ టాస్క్స్ అనేవి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కోడింగ్ ద్వారానే జరుగుతాయి. సో అందుకే కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్, కోడింగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. కోడింగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే, కోడింగ్ అంటే ఏంటి, మనం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని కంప్యూటర్కి ఇవ్వడం కదా. సో మనం అలా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని కంప్యూటర్కి ఇస్తాము. ఇచ్చినప్పుడు అది బ్యాక్గ్రౌండ్లో కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. ఎగ్జిక్యూట్ చేసి దాని అవుట్పుట్ అనేది మళ్ళీ మనకు రిటర్న్ చేస్తుంది. ఓకేనా, ఇది కోడింగ్ యొక్క వర్క్ అనేది. ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనం కంప్యూటర్కి ఇస్తాము. అలా ఇచ్చినప్పుడు అది బ్యాక్గ్రౌండ్లో ఆ కోడ్ని అంటే ఆ లాంగ్వేజ్ అనేది అర్థం చేసుకొని ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ స్టెప్ బై స్టెప్, అంటే మనం కోడింగ్లో కొన్ని లైన్స్ ఉంటాయి కదా, అలా ఒక్కో లైన్ చదువుతూ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ వస్తుంది. సో ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కోడింగ్ అనేది, ఇలా కోడింగ్ అనేది వర్క్ అవుతుంది. ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్ కనుక చూసుకుంటే, క్యాలిక్యులేటర్ కోసం మనం కొన్ని ఆపరేషన్స్ అనేవి ఇస్తాం, లైక్ ప్లస్, మైనస్, ఇలా కొన్ని మనము ఆపరేటర్స్ అనేవి వాడతాం కదా. అలాంటి ఆపరేటర్స్ వాడినప్పుడు ఆ పీసీ కంప్యూటర్ అనేది రీడ్ చేస్తుంది ఆ కోడ్ని. రీడ్ చేసి వెదర్ మీకు అడిషన్ కావాలంటే అడిషన్, సబ్ట్రాక్షన్ కావాలంటే సబ్ట్రాక్షన్, లేదా మల్టిప్లికేషన్ అయితే మల్టిప్లికేషన్, డివిజన్ అయితే డివిజన్, అలా పర్ఫామ్ చేసి మీకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో ఇలా కోడింగ్ అనేది వర్క్ అవుతుంది. లాస్ట్కి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా కోడింగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి. అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, కోడింగ్ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చా? ఎస్, అబ్సల్యూట్లీ కోడింగ్ అనేది ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు. కోడింగ్ నేర్చుకోవడానికి సంథింగ్ ఏజ్ లిమిట్ అని కావచ్చు, లేదా ఏదైనా గ్రాడ్యుయేషన్ అనేది ఏం అవసరం లేదు, ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు. బట్ ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ఎందుకంటే మీరు ఒక కోడ్ని రాయాలి, ఒక యాప్ని కావచ్చు, లేదా ఒక వెబ్సైట్ని డెవలప్ చేయాలంటే మీకు లాజికల్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లాజికల్ థింకింగ్ ఉన్నప్పుడే మీరు కోడింగ్ని మంచిగా ప్రాక్టీస్ చేయగలుగుతారు, మీరు కోడింగ్ని మంచిగా నేర్చుకోగలుగుతారు. అందుకే ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు కోడింగ్ని, బట్ మీకు లాజికల్ థింకింగ్ ఉండాలి, కోడింగ్ మీద ఇంట్రెస్ట్ అనేది ఉండాలి, వాటి బేసిక్స్లో పర్ఫెక్ట్ అయి ఉండాలి. సో దట్ అప్పుడు కోడింగ్ ఎవరైనా కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కేర్ఫుల్గా వినండి. ఎప్పుడైనా మీరు ఏదైనా నియరెస్ట్ రెస్టారెంట్ కావాలి అన్నప్పుడు ఇన్పుట్ ఏమి ఇస్తారు, నియరెస్ట్ రెస్టారెంట్ అని ఇస్తారు కదా. సో అలా నియరెస్ట్ రెస్టారెంట్ అని ఇచ్చినప్పుడు ఆ కంప్యూటర్ అనేది మీ ఇన్స్ట్రక్షన్ని, అంటే మీ ఇన్పుట్ని రీడ్ చేస్తుంది. ఏమని ఇచ్చారు ఇన్పుట్, నియరెస్ట్ రెస్టారెంట్ అని. సో ఆ ఇన్స్ట్రక్షన్ని రీడ్ చేసిన తర్వాత అది బ్యాక్గ్రౌండ్లో కోడ్ ఉంటుంది కదా మ్యాప్స్కి. సో బ్యాక్గ్రౌండ్ కోడ్లో అది ఫస్ట్ మీ జీపీఎస్ని ట్రాక్ చేస్తుంది. మీ జీపీఎస్ని ట్రాక్ చేస్తేనే కదా దానికి తెలిసేది మీ నియరెస్ట్ రెస్టారెంట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది. సో జీపీఎస్ని ట్రాక్ చేసిన తర్వాత దాని మ్యాప్ డేటా బాక్స్ ఉంటుంది కదా, ఆ మ్యాప్ డేటా బాక్స్లో అది చెక్ చేస్తుంది, లైక్ నియరెస్ట్ రెస్టారెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి రెస్టారెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ట్రాక్ చేస్తుంది. ట్రాక్ చేసి చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత మీకు నియరెస్ట్, ఇంకా మీకు ఆ చెక్ చేసిన తర్వాత దాంట్లో ఇంకా చాలా నియరెస్ట్గా ఉన్నవి మాత్రమే మీకు అవుట్పుట్ లెక్క ఇస్తుంది. ఓకేనా, అవుట్పుట్ ఎలా ఇస్తుంది, ఒక లిస్ట్ ఆఫ్ రెస్టారెంట్స్ మీకు ఏవేవైతే నియరెస్ట్గా ఉన్నాయో విత్ ఇమేజెస్, విత్ మీకు ఎంత డిస్టెన్స్లో ఉన్నది, అలాగే డైరెక్షన్స్ కూడా, ఇవన్నీ కూడా మీకు అవుట్పుట్లో ఇస్తుంది. సో ఇలా కోడ్ అనేది వర్క్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్లో కోడింగ్ అనేది నడుస్తుంది. మీరు ఇన్పుట్ ఇచ్చినప్పుడు మీ ఇన్పుట్ని చదివి బ్యాక్గ్రౌండ్లో ఏదైతే డేటా ఉందో, లేదా మీరు ఏదైనా ట్రాక్ చేసేది ఉంటే ట్రాక్ చేసి దాని డేటా ప్రకారంగా మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని దాన్ని మ్యాచ్ చేసి ఫైనల్లీ మీకు ఒక అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో ఇలా కోడింగ్ అనేది వర్క్ అవుతుంది. సో అర్థమైంది అనుకుంటా కోడింగ్ అనేది ఎలా వర్క్ అవుతుందని. సో ఇలా మీరు చూసే వీడియో కార్ నుండి మీరు వాడే ప్రతి ఒక్క అప్లికేషన్లో కోడింగ్ అనేది ఉంది. క్యాజువల్గా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటారు కదా, సో ఇన్స్టాగ్రామ్ కూడా కోడింగ్ ద్వారానే డెవలప్ చేయబడింది, యూట్యూబ్ కోడింగ్ ద్వారానే. సో ఎవ్రీథింగ్, ఏ మొబైల్ అప్లికేషన్ అయినా కూడా మీరు చూస్తే కోడింగ్ ద్వారానే డెవలప్ చేయబడింది. లేదా వెబ్సైట్స్ కావచ్చు, లైక్ ఈ కామర్స్ వెబ్సైట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ అని, సో ఇవన్నీ కూడా కోడింగ్ ద్వారానే డెవలప్ చేయబడ్డాయి. సో కోడింగ్ అనేది అందుకే ఇంత డిమాండ్లో ఉంది. ఎందుకంటే డే బై డే కొత్త కొత్త అప్లికేషన్స్ అనేటివి క్రియేట్ చేస్తున్నారు, డే బై డే కొత్త కొత్త అప్లికేషన్స్కి డిమాండ్ అవుతుంది, డే బై డే కొత్త కొత్త వెబ్సైట్స్కి డిమాండ్ బాగా పెరుగుతుంది. సో వెబ్సైట్స్ వల్ల మార్కెటింగ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో వెబ్సైట్స్ వల్ల బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది. సో అందుకే ఈ కోడింగ్ అనేది అంత ఇంపార్టెంట్ అయిపోయింది, కోడింగ్ అనేది అంత డిమాండ్లో ఉంది ఇప్పుడు. సో మీకు అర్థమైంది అనుకుంటా కోడింగ్ అంటే ఏంటో. సింపుల్గా మనం కంప్యూటర్తో మాట్లాడడము, లేదా మిషన్తో మాట్లాడడము, లేదా ఏదైనా భాష రాని దానితో మనం మాట్లాడడమే ఈ కోడింగ్ అనేది. ఓకేనా, లైక్ పీపుల్తో మీరు ఎలా కమ్యూనికేట్ అవుతారో
కోడింగ్ ద్వారా మిషన్తో కావచ్చు, కంప్యూటర్తో కావచ్చు, లేదా ఏదైనా ఒక టెక్నాలజీ డివైస్ తోటి మీరు కమ్యూనికేట్ అవ్వచ్చు. సో ఇది కోడింగ్ అనే దాని గురించి. ఒకవేళ ఈ వీడియోలో కంటెంట్ ఉంది, ఈ వీడియో అర్థమైంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే కోడింగ్ అంటే తెలియదో వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఫస్ట్ అసలు మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం దాన్ని పక్కకు పెడితే కోడింగ్ అంటే ఏంటో తెలుసుకోండి. తెలుసుకున్నప్పుడే కదా మీకు అసలు దాని మీద ఇంట్రెస్ట్ వచ్చేది. సో అలా కోడింగ్ అంటే ఏంటో తెలుసుకొని మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. ఇన్ కేస్ మీకు కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అనే డౌట్ ఉంటే నేను దాని మీద ఒక వీడియోస్ చేశాను. సో దాన్ని కూడా చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లేదా పైన కార్డ్స్లో ఇస్తాను. సో దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యూర్ పేషెన్స్.